హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను మా ఫ్రెండ్ సాయిరామ్ కలిసి అయితే తిరుపతి అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను నేను తిరుమలని. ప్రెసెంట్ అయితే అమీర్పేట్ మెట్రో స్టేషన్ కి అయితే చాయ్ కింగ్స్ లోకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ఇదే ఉన్నాయి. ఎన్నోసారి ఇది వెళ్ళావు నువ్వు టీటీడీకి? లాస్ట్ ఇయర్ వెళ్ళే మళ్ళీ నాకైతే ఇది లైఫ్లోనే ఫస్ట్ టైం అన్నమాట టీటీడీ దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఈడొచ్చేసి నా చిన్నప్పుడు ఫ్రెండ్. సో ఏం జరిగినా ఈడు నా పక్కనైతే ఉంటాడు. నేనైతే హాఫ్ డే అయితే లీవ్ తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాను, కానీ ఆఫీస్ కాల్స్ అయితే వస్తూ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్. సో ఫైనల్గా అయితే స్టేషన్కి అయితే వచ్చేసాము. మన ఎంత సార్ నెంబర్ ఇప్పుడు B1. సో B1కి అయితే వెళ్ళిపోయి ఫస్ట్ అయితే లగేజ్ పెట్టేద్దాం. గంట ఉంది ఇంకా వెళ్ళడానికి, ముందే తీసుకొచ్చేసాడు. సికింద్రాబాద్లో ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే బాగానే జరుగుతూ ఉన్నాయి. ఇంకా పనులు మోడర్నైజేషన్ చేస్తున్నారు కదా, అందుకేనేమో. సో ఫైనల్గా మనం అయితే ట్రైన్ అయితే ఎక్కేసాము. మా ఫ్రెండ్ గారి తొందర వల్ల అయితే గంట ముందు అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చి ట్రైన్ అయితే పెట్టేశారు. కరెక్ట్గా అయితే 6:40కి అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక మార్నింగ్ దిగేసరికి 7 అలా అవుతుంది. అది ఇప్పుడు సో గైస్ మేమైతే జర్నీ స్టార్ట్. అదే ముఖం మీద పెడతావు సారీ సార్. ఇది ఏ ట్రైన్ ఇది? పద్మావతి ఎక్స్ప్రెస్లో అయితే స్టార్ట్ అయితే వెళ్తున్నాము. సో మార్నింగ్ వెళ్ళేసరికి ఏమవుతుందో, అంటే ఏ టైం అవుతుందో చూద్దాం. అంకుల్ వచ్చింది సీట్. మా సీట్లు వచ్చేసి పైన ఒకటి కింద ఒకటి వచ్చింది. సో నేనైతే ఫుల్లీ ఎక్సైటెడ్గా ఉన్నాను. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఈ వీడియో అయితే మీకు కంపల్సరీగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు మీరు తిరుమలకి అయితే వెళ్ళారో నాకైతే చెప్పండి. అండ్ మరీ ముఖ్యంగా మా క్లోజ్ ఫ్రెండ్స్తో వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో కూడా కింద కమెంట్స్ అయితే చెప్పండి. మేమైతే 3 నెలల వెనకాల అయితే టికెట్లు అయితే బుక్ చేసుకున్నాము. అలాగే ట్రైన్ టికెట్స్ వచ్చేసి 2 months బ్యాక్ అయితే బుక్ చేసాము. మా కంపార్ట్మెంట్ వర్క్ అయితే చాలా క్లీన్ గానే ఉంది. దుప్పట్లు కూడా అదిగో అలా ప్యాక్ చేసి వచ్చాయి. ఇక నైట్ కి ఏదో చిన్న స్నాక్స్ అయితే తినేసి అయితే పడుకుని పోయాము. తర్వాత అయితే మార్నింగ్ 5 o'clock అయితే నాకైతే మెలకు వచ్చింది. బయటకి చూస్తే భలే ఉంది కదా పొద్దున్న. ఇక అలా వెళ్తా ఉంటే రేణిగుంట జంక్షన్ అయితే వస్తా ఉంది. అక్కడ నుంచి అయితే మనకి 7 కొండలు అయితే కనిపించడం స్టార్ట్ అయిపోయింది. ఈ పచ్చటి పొలాల మధ్య నుంచి ఆ కొండల్ని చూస్తూ అలా ఆకాశం కేసి చూస్తే భలే అనిపించింది నాకైతే సీనరీ అయితే. ట్రైన్ వచ్చేసి 2 hours లేట్ అయితే వెళ్తుంది అనమాట. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ గడు అయితే రెడీగా ఉంటానని చెప్పాడు. సో చూడాలి ఇంకా వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. సో ఫైనల్గా అయితే మనం తిరుపతి అయితే వచ్చేసాము. సో వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో. ఆల్రెడీ 1.5 hours లేట్ అయిపోయింది కదా. సో వెళ్ళగానే మా ఊడైతే ఉంటాడు బయట. వెళ్ళేసి ఎన్నైనా బాబు ఎంత ఉంది ఇక్కడ, చాలా వేడిగా ఉంది. చూడండి ఎలా ఉందో, చాలా వేడిగా ఉంది అసలు ఇక్కడైతే. వచ్చాడయ్యా, వచ్చాడు. ఇక తిరుపతిలో దిగంగానే చాలా వేడిగా అనిపించింది. ఇక మా ఫ్రెండ్ అయితే వెంటనే వచ్చేసాడు. మమ్మల్ని పిక్ చేసుకుని వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్లాడు. పాపం నా కోసం ఏ టైంలో కావాలన్నా వచ్చేస్తాడు. బాగుందిరా ఇల్లు. కొండపైకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. పదండి చలో. ఇక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అయితే ఫ్రెష్ అయ్యి వేసుకుని బట్టలు అయితే అన్ని ఉతికేసుకొని తర్వాత అయితే స్నానం చేసేసి వెంటనే కొండకైతే స్టార్ట్ అయిపోయాము. మాకైతే టికెట్ టోకెన్ టైం వచ్చేసి నైట్ 10 o'clock ఇచ్చారు. కాకపోతే మేమైతే అలిపిరి మెట్లు అయితే ఈసారి ఎక్కేద్దాం అనుకుంటున్నాము. మరీ ముఖ్యంగా నేనైతే ఏమీ తినకుండా ఎక్కేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. సో అందుకని చెప్పేసి మేమైతే అలిపిరి మెట్ల సైడ్ నుంచి వెళ్తాం కాబట్టి ఎలాగో టైం ఉంటది కాబట్టి, రాత్రి 10 o'clock వరకు ఉంటది కాబట్టి మెల్లగా ఎక్కచ్చు హ్యాపీగా అని చెప్పేసి అనుకున్నాను. ఇక మాటలోనే తిరుమల ఎంట్రన్స్ కి అయితే వచ్చేసాము. నాకైతే భలే అనిపించింది. ఇక్కడ నుంచి ఆ కొండలు చూడితే చాలా హైట్ లో ఉన్నాయి. అయితే సంబంధించిన గుర్తులు చిహ్నాలు కూడా నిషేధం. ఓం నమో వెంకటేశాయ. ఇంకా ఇక్కడ చెప్పులు అయితే ఒక ఆంటీ దగ్గర అయితే పెట్టేసి అయితే వెళ్తున్నాము. రేపు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చని. నుంచి అయితే గుహల నుంచి అయితే వెళ్తున్నారు. మేము కూడా ఇప్పుడే అయితే మొదలు పెట్టాము. అక్కడికి వెళ్ళి అయితే టెంకాయ అంట కొట్టేసి ఇంకా పైకి అయితే ఎక్కేద్దాము. సరే ఎలా ఫీల్ అవుతున్నారా? ఫస్ట్ టైం నేనైతే వస్తున్నాను. ఎన్నోసారి వస్తున్నా తెలియదు. ఇలా ఎన్నిసార్లు ఎక్కావు? జనాలు చూడండి అసలు. వేడిలు సిగరెట్లు
నేను వెళ్ళిన రోజు అయితే జనాలు అయితే సూపర్ గా చాలా మంది వచ్చారు. అసలు ఎందుకు అఫ్ కోర్స్ ఎలాగో లాంగ్ వీకెండ్ కూడా వచ్చింది కాబట్టి సో చాలా మంది అయితే ప్లాన్ చేసుకొని ఉంటారు. అండ్ వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ రోజు అయితే శని త్రయోదశి అంట. సో చాలా మంది అయితే ఉన్నారు. నేనైతే ఫుల్లీ ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో, యూట్యూబ్ లో చాలా కంటెంట్ లో అయితే ఇలా అలిపిరి మెట్లను అయితే నేను చూశాను. చాలా మంది అయితే చాలా కష్టంగా కాదు, చాలా ఇష్టంగా ఎక్కుతా ఉంటారు. సో ఇప్పుడైతే నేనైతే ఎక్కబోతున్నాను. ఎలా ఉంటుందని చెప్పేసి చాలా చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది నాకు. మొత్తం 3550 మెట్లు. కరెక్ట్గా 200 మెట్లు ఎక్కాం మనం, తెలుసా? అది 500 స్టెప్స్ వరకు అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే అలా కూర్చుందాం అనుకున్నాం. ఇప్పటివరకు అయితే ప్రశాంతంగానే అవుతుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 680 స్టెప్ వరకు అయితే వస్తున్నాం. మెట్లయితే ఎక్కేటప్పుడైతే ఒకటి గమనించా, చాలా మంది అయితే బొట్లు పెడుతూ మెట్లకైతే ఎక్కుతున్నారు. చాలా బాగుంది అది. ఎలా నీరసం వచ్చిందా? రెస్ట్ తీసుకో, తర్వాత ఎక్కు. ఇక 1000 స్టెప్స్ అయితే ఎక్కిన తర్వాత అయితే ఒక షాప్ కనిపించింది. అక్కడైతే మా ఫ్రెండ్ కి అయితే టాటా ప్లస్ సంథింగ్ ఏదో వాటర్ ఏదో కావాలని చెప్పేసి అక్కడైతే ఒక 2 నిమిషాలు ఆగాము. ఇక్కడ నుంచి అయితే చూస్తే అయితే వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా అలా కాసేపు అయితే అలా కూర్చున్నాము. చాలా మంది అయితే ఎక్కుతా ఉన్నారు భక్తులు. ఈ గ్యాప్ లో మా పక్కన అయితే ఒక ఉడత లాంటిది కనిపించింది. ఇది ఉడతేనా, దీన్ని ఏమంటారు కింద కమెంట్స్ లో అయితే చెప్పండి. నాకైతే అర్థం కాలేదు, కొంచెం రాబిట్ లాగా కూడా అనిపించింది. 1900 మెట్లు అయితే ఎక్కాం ఇప్పటి వరకు. అండ్ వీ నీడ్ టు కంప్లీట్ దిస్. ఇక తినడానికి అయితే చాలా షాప్స్ అయితే ఉంటాయి. మనమైతే కొనుక్కొని కూడా తినొచ్చు అక్కడ, ఏం కావాలితే అది. ఎలా ఉన్నాయిరా? ఏదో ఉన్నాయి అట్లా. తిరుపతి పల్లీలు అట్టాగే ఉంటాయి, తినేసాయి కొంచెం. 2000 మెట్లు అయితే కంప్లీట్ చేసాము. 2000 మెట్లు ఎక్కిన తర్వాత అయితే మంచిగా నడవడానికి అయితే ఉంటుంది ఒక రోడ్ లాగా. ఆ సేపు అయితే ఇక్కడ రిలాక్స్ అయ్యి కూడా వెళ్ళొచ్చు మళ్ళీని. 2000 మెట్లు ఎక్కినది కాసైతే నడవడానికి ఇంకా మనం 1500 మెట్లు అయితే ఎక్కాలి, చూద్దాం. ఇక్కడ ఈ కొండ మీద అయితే నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే వాటర్ బాటిల్ వచ్చేసి 60 రూపాయలు, మొత్తం గాజు గ్లాసులు అయితే ఇస్తారు. మళ్ళీ అది తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తే 30 రూపీస్ తీసుకొని ఆ బాటిల్ తీసుకుంటారు అన్నమాట. ఇంకా కాసేపు అయితే అక్కడ కూర్చున్నప్పుడైతే మా ఊడికి అయితే బాగా ఆకలేసింది. సో అక్కడైతే వేడివేడిగా మిరపకాయ బజ్జీలు వేస్తా ఉంటే తీసుకొని తింటా సాయరమన్నాను, ఎందుకంటే నేనైతే ఏం తినట్లేదు. అండ్ వాటర్ కూడా పైకి వెళ్ళాక తాగుదామని ఫిక్స్ అయిపోయా. ఎలా ఉందిరా? బాగానే ఉందా? ఎంజాయ్. నుంచి మెట్లు మోడల్ అయితే మారింది. ఒక్కో మెట్టు ఇగో ఇక్కడ స్టార్ట్ అవుతే అదిగో అక్కడ వరకు ఉందన్నమాట. మళ్ళీ ఇక్కడ మళ్ళీ కొంచెంసేపు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఉంటాయేమో ఒకసారి, అంతే. అలా వెళ్తా ఉంటే మొత్తం ఫుడ్ ఐటమ్సే వస్తున్నాయి. ట్యాంగిల్ పొటాటోస్, కట్ బజ్జీ, తర్వాత మంచూరియా, ఇలాగా చాలా కొత్తగా ఉంది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ నాకైతే. మొత్తానికి 2850 మెట్లు అయితే మనం ఎక్కడం కంప్లీట్ చేసాం. సో ఎదరికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ వాకింగ్ అయితే చేస్తున్నాం. మళ్ళీ ఎదరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మెట్లు అయితే ఎక్కాలి, ఖచ్చితంగా కంప్లీట్ చేసేయాలి. ఇక దారిలో అయితే ఒక గ్రూప్ ఆఫ్ మంకీస్ అయితే చెట్టు మీద కూర్చొని అయితే మీటింగ్ పెడతా ఉన్నాయి. అలా ఎదరికి వెళ్ళిన తర్వాత ఫారెస్ట్ వ్యూ అయితే మొత్తం గ్రీనరీతో అయితే నిండిపోయింది. సూపర్ గా ఉంది వ్యూ అయితే చూస్తుంటే. అసలు చూస్తుంటేనే చూడండి ఎంత బాగుందో. అసలు ఆక్సిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తా ఉంది. నాకైతే ఇక్కడి నుంచి అయితే కదలబుద్ధి అవ్వలేదు. సూపర్ గా అనిపించింది వ్యూ పాయింట్ లాగా. మనం కొండపైకి రావడానికి ఘాట్ రోడ్ లో కార్ వేసుకొని వచ్చేసినా గానీ ఇంత అయితే ఎంజాయ్ చేయము. అలిపిరి మెట్ల పై నుంచి వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాము. కంపల్సరీగా మీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తో అయితే ప్లాన్ చేసుకోండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సరదాగా టైం పాస్ కూడా అవుద్ది.
ఒక 5 minutes అయితే బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం మోకాల మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇది ఎక్కేయాలి. ఇప్పుడైతే వెళ్ళేసి ఎక్కేద్దాం. సో ఫైనల్లీ 3550 మెట్లు కంప్లీటెడ్. గోవిందా గోవిందా. ఇక్కడైతే ఏయో కొంటున్నాడు, ఎందుకంటే నేను వాటర్ కూడా తాకుండా మొత్తం 3550 మెట్లు ఎక్కేసాను. ఇక కొంచెం అయితే వాటర్ తాగిన తర్వాత అయితే అక్కడే డైనింగ్ హాల్ కి అయితే వెళ్ళిపోయాము. అసలు ఇక్కడ పెయింటింగ్ ఏంటి భయ, ఇంత బాగుంది. అసలు చూస్తా ఉంటే 3D పెయింటింగ్ లాగా అనిపించింది. కాసేపు అయితే అక్కడే నుంచున్నాను. ఆ తర్వాత అయితే భోజనాలు అయితే పెడుతున్నారు. మాదే లాస్ట్ బ్యాచ్ మాట. ఆల్మోస్ట్ 4:20కి అలా వెళ్ళాం మాట నేను మా ఫ్రెండ్. ఇక వెళ్ళగానే ఆకేసి దాని మీద అయితే మనకి భోజనం అయితే పెట్టేస్తున్నారు. ఆహా, ఇలా వేడి వేడిగా అన్నం అలా బనానా లీఫ్ లో అదిగో ఆ టమాటా పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే మాత్రం అబ్బా ప్రాణం లేసొచ్చింది నాకైతే. ఇక దాంతో పాటు అయితే సమ్ కైండ్ ఆఫ్ కాలీఫ్లవర్ క్యాబేజ్ టమాటా కర్రీ లాంటిది ఏదో ఒకటి పెట్టారు. అయినా అది కూడా చాలా బాగుంది. ఇంకా నాకైతే అదే అమృతంలాగా అనిపించింది నాకైతే. ఆ తర్వాత అయితే సాంబార్ వేశారు వేడివేడిగా, కొంచెం పప్పుచారు లాగా అనిపిస్తుంది. మనం ఆంధ్ర సైడ్ చేసుకుంటాం కదా మన పప్పుచారు, సేమ్ అలాగే ఉందన్నమాట. అనపకాయ ముక్కలేసి అబ్బా ఇదైతే సూపర్ గా అనిపించింది. ఆ తర్వాత అయితే మనకైతే తినడానికి బెల్లవన్నం కూడా ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. సారమ్మా ఫీలింగ్ ఎక్సైటెడ్. దర్శనానికి అయితే వెళ్తున్నాం. మేమైతే 300 రూపాయల టికెట్ బుక్ చేసుకున్నాం. అయినా మాకైతే 6 గంటలు అయితే టైం పట్టింది. ఇంకా ఫ్రీ దర్శనం అయితే ఆల్మోస్ట్ 1.5 డే పట్టేస్తుందంట. అక్కడికి మమ్మల్ని 2 గంటలు అయితే ఒక రూమ్ లో ఉంచారు. ఆ తర్వాత అయితే మమ్మల్ని పంపించారు. ఇక దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా మాకైతే బాగా ఆకలేసి ఒక హోటల్ కనపడితే అక్కడికి వెళ్ళి అయితే తింటున్నాము. మేమైతే బటర్ నాన్ తర్వాత పన్నీర్ కడాయి అని సంథింగ్ ఏదో ఆర్డర్ ఇచ్చాము. అదైతే టేస్ట్ అయితే యావరేజ్ గా అనిపించింది. ఆ టైంలో అదే మహాప్రసాదం అనుకోవాలి. ఇంకా 12 అయిపోయింది, ఆల్మోస్ట్ దాటేసింది. యాక్చువల్లీ మన తిరుమలలో అయితే నైట్ అయిపోయిన తర్వాత లేట్ నైట్ అయితే కనుక మొత్తం క్లోజ్ చేసి పెడతారు కదా ఘాట్ రోడ్. సో మేమైతే ఫిక్స్ అయిపోయాం. మేమైతే పైన రూమ్స్ అయితే మాకు ఏం తీసుకోలేదు. మా రూమ్స్ వచ్చేసి కిందే ఉన్నాయి. సో ఇంకేం చేస్తామో తెలియదు, ఇంకా అలా దొల్లేద్దాం అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ అయితే ఫిక్స్ అయిపోయాం. మంచు చూడండి అసలు ఒక రేంజ్ లో పడుతుంది. ఇంకొక 1 అవర్ అయితే అక్కడక్కడే అలా తిరిగాము. ఆల్మోస్ట్ 1:32 అయితే అయిపోతున్నప్పుడు అయితే అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆ రోజు జనాలు అయితే ఎక్కువ ఉండడం వల్ల మొత్తం ఘాట్ రూట్ అయితే ఓపెన్ చేసే పెట్టారంట. సో ఆల్ ద టైమ్ అయితే కార్స్ అయితే అవైలబుల్ గా తిరిగేస్తున్నాయి. సో ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే ఎక్కేసి కిందకి వచ్చేసి పడుకొని ఇక నెక్స్ట్ డే అయితే మేమైతే ఇస్కాన్ టెంపుల్ కి అయితే వెళ్ళాము. మన తిరుపతిలో చాలా ఫేమస్ అంట ఇస్కాన్ టెంపుల్. సో ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే నాకైతే ఈ టెక్నాలజీ భలే అనిపించింది. పైప్ కి అయితే హోల్స్ పెట్టేసి కాళ్ళు అయితే ఈజీగా కడుక్కోవడానికి అయితే పెట్టారు. బా సూపర్ కదా. ఇక లోపలికైతే వెళ్ళేసరికి అయితే జనాలు అయితే తక్కువగానే ఉన్నారు. సో ప్రశాంతంగా అయితే మేము వెళ్ళేసి లోపలైతే దర్శనం చేసుకొని అయితే కాసేపు అలా కూర్చొని అయితే అక్కడ ఏదో ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ అయితే చేసాం ఇక్కడ. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఈ టెంపుల్ ని. ఇక్కడైతే ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి చాలా రకాల పళ్ళు ఇలాంటివన్నీ అయితే బాగా కనిపించినాయి అక్కడ. దాంతో పాటుగా కొన్ని సైంటిఫిక్ గా యూజ్ అయ్యే ఐటమ్స్ కూడా ఉన్నాయి. సోప్స్ అలాంటివి కూడా చాలా ఉన్నాయి. నాకైతే ఇక్కడైతే ఈ పిడక కనిపించింది, ఆవు పిడక. ఇవన్నీ కూడా వీళ్ళు చాలా ఆర్గానిక్ గా చేస్తున్నారు ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇక్కడ నుంచి కపిల్ తీర్థానికి అయితే వెళ్ళాము. నాకైతే భలే నచ్చింది ఈ ప్లేస్ అయితే. అసలు వర్షం పడినప్పుడు అయితే ఈ ప్లేస్ అయితే సూపర్ గా ఉంటుంది. పైనుంచి కొండపై నుంచి అలా వాటర్ పడతా ఉంటుందంట, చాలా బాగుంటుందంట. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అని నేను చెప్తాను ఈ ప్లేస్ అయితే. ఇక్కడైతే లార్డ్ శివ టెంపుల్ కూడా ఉంటుంది. కంపల్సరీగా అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ప్లేస్ తో పాటు చూస్తే అసలు క్రేజీ అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది ఇది. మరి ఇంకెందుకు లేటు, ఫ్యామిలీస్ తోని లేదా మీ క్లోజ్ ఫ్రెండ్స్ తోని ఇలాంటి ట్రిప్స్ అయితే ప్లాన్ చేసి సరదాగా టైం అయితే స్పెండ్ చేయండి. అండ్ వీడియో అయితే నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.